శ్రీకృష్ణుని యొక్క పరాక్రమం గురించి జనార్దనుడు హంసడింబకులతో ఏమని చెప్పాడంటే, నరకాసుర ప్రాణనాళోత్తరణ కేళి రణకేళి వలకేళి రమణ చూపే. నరకాసుర ప్రాణ నాళోత్తరణ కేళి రణకేళి వలకేళి రమణ చూపే. కంసదానవశిర కమల తన మేలు చేయి పెద్దలకు నొసగే. చాణూర ముష్టిక క్షతజ కీలాలంబు నాలంబులో నెల్ల నలవు వరవే. మురహయగ్రీవాంత్రమూల భేనావలి నావలి కలగ చీకాకు పరచే. వీరరససార కాసార విహరణంబు విష్ణునకు నొప్పునతనితో విగ్రహింప. దొరకొనిన వచ్చు మనకు మద్దులు మునింగి పార వెంపళ్ళు తమకెంత వంటి అనుట. శ్రీకృష్ణుడికి నరకాసుర ప్రాణనాళాలను పచలించడం ఒక కేళి. అలాంటి రణకేళి ఎడమ చేతితో చేశాడు. కంసదానవుని శిరస్సు అనే కమలాన్ని తన కుడి చేయితో తొలగించి దాన్ని అభయహస్తంలా పెద్దలకు చూపాడు. జ్ఞానూర ముష్టికుల క్షతజము అనగా గాయము నుండి పుట్టిన రక్తము. కీలాలంబు అనగా ద్రావకం. నాలంబులో అనగా రణరంగములో అలవు వరపినాడు అనగా మళ్లించాడు. మురారాక్షసుడి యొక్క గుర్రం తలతో ఉన్న హయగ్రీవుడి యొక్క ఆంత్రమూల ఫేనావలి అనగా మూలములోని నురుగుల్లాంటి పేగులు ఆవలికి పోయేట్టు చీకాకు పెట్టేశాడు. అంటే నురుగుల్ని చిమ్మినంత సులభంగా పేగులను చిమ్మేశాడని అర్థం. వీరరస కాసార విహారం కేవలం విష్ణుమూర్తికే చెల్లింది. ఇక్కడ నాచన కవి ఒక సామెతను చెబుతున్నాడు. మద్దులు మునింగి పార వెంపళ్ళు తమకెంత వంటి అనే వ్యవసాయ సామెత. మద్ది చెట్లు మునిగేటట్లు ప్రవాహం పొంగి పొరలుతుంటే వెంపళ్ళు ఏ పాటి లోటు. మహామహులైన నరకాసురునికి, కంసునికి, మురారాక్షసునికి, హయగ్రీవునికి, చాణూర ముష్టికులకే దిక్కు లేదు. మనమెంత? మద్ది చెట్లు మునిగే ప్రవాహంలో వెంపళ్ళు అనగా వరిమడికి ఎరువుగా తొక్కే చిన్న మొక్కలు నిలుస్తాయా? నాళోత్తరణ కేళి రణకేళి కృత్తన మేలు తన మేలు చేయి. కీలాలంబు నాలంబులో ఫేనావలి నావలి ఇవి శేఖానుప్రాస. ఈ కవికి యమకము మరియు శేఖానుప్రాసలన్న బహుప్రీతి. కానీ శబ్దాలంకారాలను వర్ణనలను దాటుకుని అందులోని భావాన్ని తరచి చూస్తే ఏం కనిపిస్తుంది? సరస్సులో స్వైర విహారం చేస్తున్న ఒక మత్త గజం తూడులను పెకలించి కమలములను పీకి పారాయడం, కీలాలము నాలంబులో మళ్లించి నురుగులు ఆవలికి పోయేట్టు చిమ్మేయడం, వర్ణన ద్వారా పాఠకుల మనసులలో ఒక భావ చిత్రాన్ని రూపు కట్టించడం నాచన సోమన యొక్క ప్రతిభ. పాఠకుల ఊహకే వదిలివేయడమే
ఇందులోని సూక్ష్మత. బలి నాచన సోమ,